పిట్ట కొంచెం కూత ఘనం అనే ముచ్చట ఇగో ఇసొంటోలను చూసే పుట్టింది కావచ్చు. పొద్దంతా కొలిసిన భూమికి మూరెడు కూడా లేని ఆదిత్య అనే పిల్లగాడు బీహార్ సర్కార్ బిత్తరపోయేటట్టు చేసిండు. సర్కార్ను ముప్పు తిప్పలు పెట్టి 3 షేర్ల నీళ్ళు తాగిచ్చుడే కాదు, తాగినే పోయిస్తున్నాడు కూడా. ఆడ సర్కార్ నడుపుతున్న వాళ్ళు నెత్తినోరు కొట్టుకునేటట్టు చేస్తున్నాడు. ఇక పోలీసులు అయితే ఈ బుడ్డోని అరెస్ట్ చేస్తానికి సుడిపడిపోతున్నారు. బీహార్లోనే కాదు, దేశం మొత్తంలో ఇప్పుడు ఆదిత్య అనే చిన్నోడు పెద్ద లెవెల్లోనే ట్రెండ్ అవుతున్నాడు. అందుకే దేశమంతా షబ్బాష్ బేటా అని మెచ్చుకుంటున్నారు. మరి ఎందుకు ఈ కొట్లాట? ఈ చిన్న పిల్లగాని పోలీసులు అరెస్ట్ చేయవలసిన అవసరం ఏమొచ్చిందనంటే, బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొలువుల కోసము పెట్టిన పరీక్షలలో గోల్మాల్ జరిగిందట. అందుకే పిల్లలు నిరుద్యోగులు రోడ్లు ఎక్కిర్రు. అగో వాళ్ళతోని 6 ఏళ్ల ఆదిత్య అనే బుడ్డోడు కూడా ఎక్కి ఎగ్దం ప్రశ్నిస్తున్నాడు. బీజేపీ సర్కార్లకు ఇంత అవినీతి జరిగినందుకు దేశ ప్రధాని మోడీ, బీహార్ సీఎం సామ్రాట్ చౌదరిలు రాజీనామా చేయాలని పోస్టర్ పట్టుకొని లోనిలో కలిసిందట. అగో అందుకే పోలీసులకు కోపం వచ్చి అరెస్ట్ చేసే ఉపాయం చేసిర్రు. కానీ అక్కడనే ఉన్న మీడియా లైవ్ ప్రోగ్రామ్ పెట్టినట్టు వీడియోలు తీసి విడుదల చేసుడుతోని అంత ఆగమాగమైంది. ఇక అప్పుడు ఈ బుడ్డోడు మాట్లాడిండు కదా అంటే అబ్బో మీరైనరి. जेल भी जाने का मुसीबत आ जाए तो जाएंगे, गोली भी चलेगा तो खाएंगे, पर भ्रष्टाचारी सरकार को उखाड़ देंगे। भैया का मांग क्या है? भैया लोग का मांग यह है कि बीपीएससी का पेपर लीक क्यों हुआ, वापस से परीक्षा लिया जाए। अरे आपका तो उम्र स्कूल जाने का था, आप आ गए हैं प्रोटेस्ट में। अभी हम बच्चा है, हम बढ़ाएंगे, कहीं पता चले भ्रष्टाचारी सरकार मेरा भी पेपर लीक करवा दे। నేనేం తప్పు చేసినా? నా ప్రశ్నలకు సమాధానం చెప్పే తెలివి లేక నన్ను అరెస్ట్ చేస్తున్నారు. పోలీసుల లాఠీ దెబ్బలు పడితే ఫస్ట్ మేమే భరిస్తాము, అవసరమైతే బుల్లెట్లను కూడా ఎదుర్కొంటాము. ఒకవేళ జైలుకు పోవాల్సి వస్తే అట్లా కూడా నేను సిద్ధమే అన్నట్టు దడుచుకోకుండా ధైర్యంగా చెప్తున్నాడు. కొద్దిగా ఓపిక పట్టుర్రి. నేను పెద్దగైనాక చదువులలో సమూలంగా మార్పులు తీసుకొచ్చేటట్టు పోరాటం చేస్తా అన్నట్టు మాట్లాడుతుంటే చుట్టూన జనం అట్లనే చూసుకుంటుండిపోయిర్రు. అబ్బా ఏం పిల్లగాడరా వీడు, రాష్ట్ర సర్కార్నే కాదు దేశ ప్రధానమంత్రి కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాడు అంటే వీడు మామూలు శిచ్చరపిడు కాదని అంటున్నారు. ఇప్పటికే బీహార్ రాష్ట్రంలో 15 ఏళ్ల మైనర్ పిల్లగాని పోలీసు అరెస్ట్ చేసి సర్కార్ నవాజ్ పాలు చేసిరు. ఇప్పుడు కూడా ఈ రంగం చేసి ఇజ్జత్ తీసుకుంటున్నారని బీహార్ పోలీసులను తిడుతున్నారు కామన్ పబ్లిక్. ఇక మొదలైంది అసలైన తిరుగుబాటు. జెన్జీలే కాదు, జనాల్ఫాలా ఇటువంటి బుడ్డ పోరగాలు కూడా తిరగబడుతున్నారు. అంటే ఢిల్లీలో మోడీ సార్ సర్కారు, బీహార్లో సామ్రాట్ సర్కార్లు ఏ తిరిగా పనిచేస్తున్నాయో చూడురిగా అన్నట్టు ఎక్కిరించుకుంటూ మాట్లాడుతున్నారు ఇంకొంతమంది సోషల్ మీడియా పబ్లిక్.